హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసాపలకవే' ఎపిసోడ్ 113. కనీసం కన్న ప్రేమ కూడా మిమ్మల్ని కరిగించట్లేదా రాణి? నిజంగానే కూతురు చచ్చిపోయిందని అనుకుంటున్నారా? అని ఆవిడ బాధగా అరిచి అరిచి ఫోన్ కట్ చేశారు జానకమ్మ గారు. తల్లి ఫోన్ కట్ చేయడంతో రాణి గారు కన్నీళ్లతో సారథి గారి వైపు చూడగానే కూతురు గుర్తొచ్చి ఒక్కసారిగా ఆయన మనసు కూడా బాధగా అయిపోయింది. ఇన్ని రోజులు ఆయన మనీష్ గురించి పట్టించుకోలేదు. కానీ మనీష్ కూతుర్ని చంపాలి అనుకుంటున్నాడు అని తెలిసేసరికి ఆల్రెడీ కూతురు చావంచుల వరకు వెళ్ళి వచ్చిందని తెలియగానే ఒక్కసారిగా తండ్రి ప్రేమ ఆయనని తట్టి లేపింది. సరే కూతురు వాళ్ళని కాదు అనుకొని వెళ్ళిపోయింది. కానీ ఎక్కడ ఉన్నా కూతురు బానే ఉంది అనుకున్నారు. కానీ ఇలా తెలిసిన వాడే వెళ్ళి అటాక్ చేశాడు అంటే ఆయనకి ఇంకా ఎక్కడ ఉన్న సాహిత్యం మీదున్న ప్రేమ నిలవనీయకపోవడంతో బయటికి వెళ్ళి వెంటనే అశోక్, కేశవ అని అరిచారు. అప్పుడే భోజనాలు చేసి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిన పెద్ద కొడుకు, కోడలు, చిన్న కొడుకు, చిన్న కోడలు బయటికి రాగానే సీరియస్‌గా ఉన్న సారథి గారి ఫేస్ ఏడుస్తున్న రాణి గారిని చూసి తార, ఆశ కంగారు పడిపోతూ ఉంటే, "ఆ మనీష్ గాడెక్కడున్నాడో మీకు తెలుసా?" అని అడిగాడు సారథి పెద్ద కొడుకు వైపు చూస్తూ. సాహిత్య వెళ్ళిపోయినప్పటి నుండి ఆ పేరు మళ్ళీ ఇంట్లో వినిపించలేదు. ఇప్పుడే వినిపించడంతో "ఏమైంది నాన్న? వాడేం చేశాడు మళ్ళీ?" అని అడిగాడు కేశవ్ కోపంగా. "మీ చెల్లి వాళ్ళ ఊరికి వెళ్ళి చెల్లిని కిడ్నాప్ చేయాలి అని చూశాడంట. ఆ అబ్బాయి మీదికి మందిని పంపించాడంట. వాళ్ళతో గొడవ అవుతున్నప్పుడు ఆ అబ్బాయి మీద పడే దెబ్బ మన చెల్లి మీద పడిందంట. సాహిత్య ఇన్ని రోజులు హాస్పిటల్‌లో ఉండి ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిందంట. చావంచ్ చాలా పెద్ద ప్రమాదం జరగబోయేది. చావంచుల వరకు వెళ్ళి వచ్చిందంట. నా కూతురు ఎక్కడున్నా తను నా కూతురే. అలాంటిది నా కూతురు మీద చెయ్యి వేసిన వాడిని అలాగే ఊరుకుంటానా? ఇంతకుముందు నా కూతురు మీద చూపు పడిన వాడిని ఎలాగైతే చేశారో వీడు కూడా అలాగే చావాలి అశోక్. తెల్లారేసరికి వాడి మరణ వార్త నా చెవిన వినబడితేనే నేను నార్మల్ అవ్వగలను. పైగా ఆ దెబ్బ తగిలేసరికి మీ చెల్లి కడుపుతో ఉంది అంట. కడుపుతో ఉన్న అమ్మాయిని వాడు ఎంత టార్చర్ చేశాడో. నా కూతురు ఇక్కడ ఉన్నప్పుడు కనీసం తన మీద చూపు పడినా వాడిని మళ్ళీ వాళ్ళకి చూపు లేకుండా చేశాను. అలాంటిది నా కూతుర్నే చావంచుల వరకు తీసుకెళ్ళిన వాడిని ఏం చేయాలి కేశవ నేను? అని సారథి గారు గట్టిగా అరవగానే వాడు రేపు ఈ పాటికి ప్రాణాలతో ఉండడు నాన్న అని చెప్పి అశోక్, కేశవ్ ఎలా ఉన్నారో అలానే బయటికి వెళ్తూ ఉంటే ఆశా, తార ఇద్దరు భయంగా భర్తలని చూశారు. చాలా పెద్ద నెట్‌వర్క్‌నే వీళ్ళది. సారథి గారి దగ్గర అశోక్, కేశవ్ దగ్గర ఉండడంతో మనీష్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడం వాళ్ళకేమంత కష్టం లేకుండా పోయింది. ఎందుకంటే సారథి గారు మంత్రి. అశోక్, కేశవ్ కూడా బిజినెస్ ఫీల్డ్‌లో చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు. నాన్న వెనక చిన్నగా వాళ్ళు కూడా రాజకీయాలలో పైకి వస్తున్న వాళ్ళు. అలాంటి వాళ్ళకు నెట్‌వర్క్ ఎందుకు తక్కువగా ఉంటుంది? 2 నిమిషాలలో ఫోన్‌లో మనీష్ అడ్రెస్ కూడా తెలియడంతో డైరెక్ట్‌గా అన్నదమ్ములు ఇద్దరూ వాడున్న గెస్ట్ హౌస్ వైపు కదిలితే వాళ్ళ వెనకే అశోక్, కేశవ్ మనుషులు కూడా సెక్యూరిటీ బయలుదేరారు వెనక 2 కార్‌లల్లో. సాహిత్య మీద దెబ్బ పడినప్పటి నుండి అతడికి తల పనిచేయడం లేదు. అసలైతే సిద్ధుని చంపి సాహిత్యని తీసుకొచ్చి రోజు తనని అనుభవిస్తూ టార్చర్ చేయాలి అని ఆశ మనీష్‌కి. ఎందుకంటే తనని పెళ్లి చేసుకోను అని సిద్ధుతో వెళ్ళిపోయిందని అతడు అలా కోపంతో తనని తెచ్చుకోవాలి అనుకున్నాడు. వాళ్ళ అమ్మా, నాన్న ఎంత చెప్పినా వినకుండా. సాహిత్య వెంటపడుతూ ఉన్నాడు. ప్రేమించిన వాళ్ళని విడదీయకూడదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినా వినలేదు. పైగా సాహిత్య వెళ్ళిపోయాక సారథి ఫ్యామిలీ అంతా వాళ్ళ ఫ్యామిలీని క్షమాపణ కోరారు. కానీ మనీష్ మనసులో ఇంత కుట్ర దాగుంది అనుకోలేదు. అశోక్, కేశవ్ ఇద్దరూ మనీష్ ఉన్న గెస్ట్ హౌస్‌కి చాలా దగ్గరలో ఉన్నారు. చెల్లి చావు వరకు వెళ్ళొచ్చింది అంటే అన్నలుగా మనం బతికి కూడా ఇక వేస్ట్ అని నాకు అర్థమైపోయింది. అయినా చెల్లి గురించి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోయాం మనం. కనీసం అమ్మమ్మ ఇప్పుడు ఫోన్ చేసి తిడుతుంది కానీ, అప్పుడేం చేసింది? ఆ రోజే మనకి చెప్పుంటే ఆ ఊర్లోనే వాడిని నడి రోడ్డు మీద అడ్డంగా నరికేసేవాళ్ళం కదా! నా చెల్లిని చావు వరకు తెచ్చిన వాడిని వాడికి చావు నార్మల్‌గా ఎలా ఇస్తాను? అని కేశవ్, అశోక్ ఒంట్లో రక్తం వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. చెల్లిని టచ్ చేసిన వాడి రక్తం చూడండి ఇప్పుడు వాళ్ళ మనసులు చల్లబడవు.
కూతురికి జరిగిందంతా చెప్పి జానకమ్మ గారు ఏడుస్తూ ఉంటే, రఘుపతి గారు ఆవిడని ఓదార్చి, "చెప్పావు కదా జానకి, వాళ్ళ మనసులు మారితే వాళ్ళే సాహిత్య దగ్గరికి వస్తారులే. తల్లిదండ్రి వాళ్ళ ప్రేమను ఒప్పుకుంటే అందరికన్నా సంతోషించేది ఎక్కువ సాహిత్యనే కదా! ఊరుకో" అని కాసేపటికి జానకమ్మని ఓదార్చారు రఘుపతి గారు. ఊరికి చివరన ఉన్న గెస్ట్ హౌస్ లోపలికి స్పీడ్‌గా అశోక్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. వాళ్ళ కార్ అని అర్థమైపోయి అక్కడ ఉన్న వాచ్‌మెన్ కూడా వాళ్ళని ఆపలేకపోయాడు. డైరెక్ట్‌గా కారు దిగి అన్నదమ్ములు ఇద్దరూ కోపంగా లోపలికి వెళుతూ ఉంటే, వాడి దరిద్రమో, వాడి దురదృష్టమో ఏమో కానీ చక్కగా వాళ్ళకి వెల్కమ్ చెప్తూ హాల్లోనే భారీ మందు సెట్టింగ్ వేసి ఒంటికి సోయ లేకుండా తాగుతూ కూర్చున్నాడు మనీష్. ఇంకేముంది, వాడిని అలా చూసాక ఈ అన్నదమ్ములు ఊరుకుంటారా? నా కొడకా అని అశోక్ వెళ్లి మనీష్ గాడి గుండె మీద తన్నగానే వాడు సోఫాతో సహా ఎగిరిపడ్డాడు. అశోక్ 6 అడుగుల కన్నా పైనే భారీ దేహంతో చాలా భారీగా ఉంటాడు. అతడు తన్నగానే మనీష్ ఎగిరి గోడకి గుద్దుకోవడంతో తలంతా దిమ్ముగా అయిపోయి, ఒక్కొక్క చుక్క రక్తం కూడా తలలో నుండి వస్తూ ఉంటే, కొట్టింది ఎవరో అర్థం అవ్వక కళ్ళు నులుముకుంటూ చూసేసరికి అతడి చావే అతడి ముందు నిలబడ్డట్టుగా అనిపించింది కేశవ్ అశోక్‌ని చూసి. వాళ్ళని చూడగానే అర్థమైపోయింది. ఆ రోజు సాహిత్య మీద అటాక్ చేశాడు కదా! ఆ విషయం వీళ్ళకి తెలిసింది అని అర్థమైపోయింది. లేకపోతే ఇప్పటి వరకు వాళ్ళకి తెలియలేదు. సాహిత్య ఏమైపోయినా వీళ్ళు పట్టించుకోలేరు అని అనుకున్న వాడికి కాస్త ఇప్పుడు వాళ్ళ తన ఎదురుగా నిలబడడంతో గుండె ఆగినంత పనైపోయింది మనీష్‌కి. నార్మల్‌గా అయితే అతడు ఏదైనా చెప్తే వాళ్ళు వినేవాళ్ళేమో. కానీ చెల్లి మీద చెయ్యి వేశాక కూడా వాళ్ళు ఊరుకుంటారు అని అనుకోవడం మనీష్ మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు సాహిత్యని దూరం నుండి చూసిన వాళ్ళ సంగతి ఏమైంది? అతడు కొన్ని ప్రత్యక్షంగా చూస్తే, కొన్ని పరోక్షంగా కూడా విన్నాడు, చూశాడు. వాళ్ళ కోపాన్ని చూస్తేనే అర్థమవుతుంది మనీష్‌కి ఇవాళ భూమి మీద అతడి ఆఖరి రోజు అని. దెబ్బకి వాళ్ళ నుండి పారిపోవాలని చూశాడు కానీ కేశవ్ అక్కడ ఉన్న మందు బాటిల్ తీసి మనీష్ గాడి కాళ్ళ దగ్గర విసిరేయగానే వాడు ఆ బాటిల్ తట్టుకొని కింద పడి నొప్పికి విలవిలలాడిపోయాడు. అక్కడ మనీష్‌కి సేవలు చేసే మనుషులు నలుగురైదుగురు ఉన్నా కానీ అశోక్, కేశవ్ ముందు వాళ్ళు నిలబడలేరు. అనవసరంగా వాళ్ళ జోలికి పోతే వాళ్ళ కుటుంబాలు అనాథలైపోతారు. వాళ్ళ పెళ్ళాం, పిల్లలు అనాథలైపోతారు అని సైలెంట్‌గా జరిగేది చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అశోక్, కేశవ్ స్టామినా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఫీల్డ్‌లో. నా కొడకా! నా చెల్లి మీదే చెయ్యి వేస్తావా? అనుకున్నాంరా నా చెల్లిని నీకిచ్చి నిన్ను బావగా చేసుకుందామని. కానీ ఆ అదృష్టం నీకు దేవుడు రాసి పెట్టలేదు. అంత మాత్రాన నా చెల్లిని చంపాలని చూస్తావా? అసలు నీ చెయ్యి నా చెల్లి మీద ఎలా పడిందిరా? అని అశోక్ మళ్ళీ వాడి మెడ మీద కాలేసి తొక్కుతూ వాడి చెయ్యి పట్టుకొని విరవగానే వాడి బోన్స్ సౌండ్ చేస్తూ విరిగిపోయాయి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.